యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. బాబోయ్ అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. యా బండి మీద మొత్తం తిరిగేశారు. ఆల్మోస్ట్ 3 days షూట్ చేశారు. అంటే సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, బ్యాగ్. బట్ ఆ సౌండ్ లో ఇక్కడ హియర్ హిస్ వాయిస్ గట్టిగా మాట్లాడాడు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్. దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరామెన్ పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్ కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న అది. అంటే ముందు ఎప్పుడు చేయలేదు అలాగే లేదన్న, ముందన్ని కంట్రోల్డ్ అట్మాస్ఫియర్స్. ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేశారు. ఓకే I feel like even nature forced us to be real, sir. ఎందుకంటే all the rain sequences that we had planned, full preparation తో వెళ్తే with the water tanks. అదంతా కూడా ఒరిజినల్ రైన్. అది సీక్వెన్స్ ఉంది కదన్న, ఫస్ట్ కిస్ సీక్వెన్స్. అది యాక్చువల్లీ ఒరిజినల్ రైన్. మేము ప్లాన్ చేసుకున్న రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే హెవీ రెయిన్ పడింది. అవునా ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు సూపర్ సపోర్ట్. కెమెరామెన్ సపోర్ట్ చెప్తే దినేష్ పురుషోత్తం. అతను ఈవెన్ బిఫోర్ 20 days ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు, కెమెరామెన్ కూడా ఉన్నాడు ఎవ్రీడే. సూపర్. He'll be beside ఆల్వేస్. సూపర్. సార్ మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేస్తారా? నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రమోద్ ఇంటి దగ్గరే ఉండేది. ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చొని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, అండ్ ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద. వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చొని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి, ఇంకా నాకు వాటర్ వస్తుంది. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్. అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు is an emotion, sir. it is seriously. ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందామంటే, నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకున్నాయి. మళ్ళీ